సో ఇప్పుడు యాట్రిబ్యూట్స్. సో యాట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే మనం ఇంతకుముందు డివ్స్ అనేది ఎలిమెంట్స్ అనేవి కవర్ చేసాం కదా. ఎలిమెంట్ అంటే ఫస్ట్ మనకు ఒక ఓపెనింగ్ ట్యాగ్ ఉండి, తర్వాత క్లోజింగ్ ట్యాగ్ ఉండి, మధ్యలో ఒక కంటెంట్ ఉంటే దీన్ని ఒక ఎలిమెంట్ అంటారు. అలాగే ఇప్పుడు ఈ ఎలిమెంట్ లోపల మనకి ఈ స్టార్టింగ్ ఉంది చూసారా, ఈ ఓపెనింగ్ ట్యాగ్ లోపల మనం యాట్రిబ్యూట్ అనేది రాస్తాం. ఇది యాక్చువల్గా యాట్రిబ్యూట్ రాసే ప్లేస్, దీన్ని యాట్రిబ్యూట్ అంటారు. ఈ యాట్రిబ్యూట్ అనేది ఏం చేస్తుందంటే, దీని పర్పస్ ఏంటి అంటే, మనం ఏదైనా ఎలిమెంట్కి ఒక కలర్ ఇవ్వాలన్నా, లేక స్టైలింగ్ యాడ్ చేయాలన్నా, లేదంటే ఒక డివ్కి ఒక పేరు పెట్టాలన్నా, ఎందుకంటే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి ఒక డాక్యుమెంట్లో, లేదంటే మన ప్రాజెక్ట్లో చాలా ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఏ ఎలిమెంట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి మనం ఒక పేరు పెట్టచ్చు, లేదంటే ఒక ఐడి ఇవ్వచ్చు, లేకపోతే మనం ఒక లింక్ ఇవ్వచ్చు. ఇంతకుముందు మనం వీడియోస్లో చూసాం కదా, ఆ లింక్ అనేది ఎలా ఇవ్వాలి, ఇమేజెస్ అనేది ఎలాగా దాని పాత్ ఇవ్వాలి, అవన్నీ కూడా యాట్రిబ్యూట్స్. యాక్చువల్గా యాట్రిబ్యూట్ అనేది ఇలా రాస్తామంటే కాదు, యాట్రిబ్యూట్ అనేది ఇలా రాస్తాం. సో ఇది ఏంటంటే, ఈ డివ్కి ఒక క్లాస్ ఇచ్చి, ఈ క్లాస్కి ఒక పేరు ఇచ్చాను అనమాట. అంటే ఏంటి అంటే, ఈ డివ్ మొత్తానికి ఈ మ్యాంగో అనేది పేరు. సో క్లాస్ ఏం చేస్తుంది, పేరు ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ క్లాస్ అనేది యాట్రిబ్యూట్. ఓకే, ఈ క్లాస్ అనే యాట్రిబ్యూట్కి వాల్యూ మ్యాంగో. సో మొత్తం ఈ ఎలిమెంట్కి ఇప్పుడు ఇది యాట్రిబ్యూట్ అయితే, ఇది క్లాస్, దీని తాలూకా పేరు అంటే నేమ్. ఈ నేమ్ ఏంటి అంటే, ఈ మొత్తం డివ్కి మ్యాంగో అనే పేరు మనం ఫిక్స్ చేసాం. ఓకే, సో అలాగే ఇప్పుడు చూడండి ఇంకొన్ని యాట్రిబ్యూట్స్. ఆల్రెడీ ఈ టాపిక్స్ మనం కవర్ చేసాం. ఈ టాపిక్స్లో ఏంటి అంటే, ఒక యాంకర్ ట్యాగ్కి మనం ఒక లింక్ ఇచ్చాం, సపోజ్ google.com. ఇది ఈ href అనేది చూసారా, ఇది యాట్రిబ్యూట్. అలాగే ఇమేజ్కి SRCs అంటే సోర్స్. ఈ సోర్స్లో పాత్ ఉంది కదా, ఇది పాత్ అనేది వాల్యూ, ఈ SRC అనేది యాట్రిబ్యూట్. అలాగే స్టైలింగ్, మనం ఏదైనా ఎలిమెంట్కి స్టైలింగ్ ఇవ్వాలి అనుకుంటే స్టైల్ అనేది యాట్రిబ్యూట్. ఈ లోపల డబుల్ కోడ్స్ లోపల ఉన్నది వాల్యూ అవుతుంది, అది యాట్రిబ్యూట్ కాదు, యాట్రిబ్యూట్ తాలూకు వాల్యూ. ఇది మాత్రమే యాట్రిబ్యూట్ అవుతుంది. సో మనకి ఎన్ని రకాల యాట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి ఈ href అంటే మనకి అడ్రస్ అంటే పాత్ ఇస్తుంది. అలాగే ఈ సోర్స్ కూడా పాత్ని ఇస్తుంది. ఆల్ట్ అనేది కూడా యాట్రిబ్యూటే, ఇది ఆల్టర్నేటివ్, మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూసాం. ఈ అంటే లాంగ్వేజ్ అనమాట. ఏ లాంగ్వేజ్ని మనం చూపించాలనుకుంటున్నామో ఇది ఈ యాట్రిబ్యూట్ వాడి మనం లాంగ్వేజ్ అనేది డిసైడ్ చేయొచ్చు. అలాగే క్లాస్ ఏం చేస్తుంది అంటే, మన ఎలిమెంట్కి ఒక పేరు పెట్టడానికి అవకాశం ఇస్తుంది. అలాగే ఐడి కూడా. ఈ ఐడి అండ్ క్లాస్ అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి యాక్చువల్గా ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ క్లాస్ అండ్ ఐడీస్ గురించి మనం ఈ సిరీస్తో పాటు కవర్ చేయబోయే నెక్స్ట్ CSS సిరీస్లో కూడా మనం వీటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, అలాగే ఇప్పుడు హైట్కి కూడా ఒక యాట్రిబ్యూట్ ఉంది, అలాగే విడ్త్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది, స్టైల్ అనే యాట్రిబ్యూట్ ఉంది. సో ఇవి మెయిన్గా మనం HTMLలో వాడే యాట్రిబ్యూట్స్. సో ఈ బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం.